కొన్ని వారాలుగా కోల్కతా డాక్టర్ కేసు రోజుకొక మలుపు తిరుగుతా ఉంది. కొన్ని వారాల నుంచి సిబిఐ కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎట్టకేలకు సందీప్ ఘోష్ నిజాన్ని ఒప్పుకున్నాడు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ కూడా సిబిఐ ముందు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దాంతో పాటు ఆ రోజు రాత్రి ఆ హాస్పిటల్లో ఏం జరిగిందో సిబిఐకి సీసీటీవీ ఫుటేజ్ అందించాడు. ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఎన్నో రహస్యాలను సందీప్ సిబిఐకి చెప్పాడు. మనోడికి 3rd డిగ్రీ రుచి చూపించిన తర్వాత ఆ వీడియోలన్నింటినీ బయట పెట్టాడు. ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఎన్నో రహస్యాలను సందీప్ సిబిఐకి చెప్పాడు. వాటన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి అత్యాచారం జరిగిన సన్నివేశాలని తన ఫోన్ చిత్రీకరించిన రికార్డింగ్ ని అందించాడు. వీడియో చూసి సిబిఐ కూడా దిమ్మతిరిగిపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం సందీప్ మాత్రమే ఉన్నాడని అందరూ భావిస్తున్నారు. కానీ ఈ కేసులో 7 నిందితులు ఉన్నారు. వాళ్ళందరి గురించి మెడికల్ కాలేజీలో పనిచేసే ఒక వర్కర్ చెప్పడంతో ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. సందీప్ రికార్డ్ చేసిన వీడియో చూస్తే మనిషి అన్నవాడికి ఎవరికైనా సరే మనసు కరిగిపోతుంది. ఈ వీడియోలో జూనియర్ డాక్టర్ ఎలా అరుస్తూ ఉందో, ఆమె ఎంత నరకయాత్ర అనుభవిస్తూ ఉందో చూస్తే మీకు కూడా రోమాన్ని నిక్కముంచుకుంటాయి. అయితే సిబిఐ అధికారులు మాత్రం జూనియర్ డాక్టర్ తో 7 క్రిమినల్స్ ఎంత నీచంగా ప్రవర్తించారో, ఆమెకు ఎంత నరక చూపించి చంపారో ఈ క్రిమినల్స్ కూడా అంతే టార్చర్ అనుభవించేలా చేస్తామని చెప్పారు. ఎవరైనా సరే రేప్ చేయాలంటే 1000 సార్లు ఆలోచించేలా గట్టి గుణపాఠం చెప్తామని చెప్పారు. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి చనిపోయిందో తెలిస్తే బండరాలు కూడా కరిగిపోతాయి. ఈ రాక్షసుల సమాజంలో ఆడపిల్లగా పుట్టడమే ఆమె చేసిన పాపం. నిజాన్ని నిర్భయంగా బయట పెట్టడానికి ప్రయత్నించడమే ఆమె చేసిన నేరం. అందుకనే ఆ మృగాలు అంత ఘోరంగా అఘాయిత్యం చేసి ఆమెను చంపేశారు. ఉత్తి వీడియో చూసిన తర్వాత మనిషి అన్నవాడు ఎవరికైనా సరే హృదయం ద్రవిస్తుంది, కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. ఇంత బాధాకరమైన వీడియో చూసిన తర్వాత రియాక్ట్ కాలేదంటే వాడు మనిషే కాదని అర్థం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నోరు తెరిచి నిలదీయకపోతే ఆ నేరంలో మనం కూడా భాగస్వాములం అయినట్టే. సో ఆ జూనియర్ డాక్టర్ కి న్యాయం జరగాలంటే ఆ జూనియర్ డాక్టర్ కి న్యాయం జరగాలని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫిజికల్ గా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేం. కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా సరే ఈ కేసుకి న్యాయం జరిగేలా చేయగలం. సోషల్ మీడియాకు ఉన్న పవర్ కి ఎవరైనా తలవంచాల్సిందే. ఈ కోల్కతా కేసులో కూడా మనం ఇదే విషయాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో నిరసనలు తెలపడం వల్ల మాత్రమే ఈ కేసు సిబిఐ దాకా వెళ్ళగలిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా దోషులకు శిక్ష పడలేదు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ లో సిబిఐ కొన్ని ఆధారాలతో అరెస్ట్ చేసింది. 100 గంటల పాటు విచారణ కూడా జరిగింది. ఆ విచారణలో చెప్పిన కొన్ని సంఘటనలు విని సిబిఐ వాళ్ళు కూడా దిమ్మ తిరిగిపోయింది. ఇటువంటి పాడు పని ఒక మనిషి చేశాడు అంటే వాడు మనిషికి పుట్టిన వాడు కాదు, రాక్షసుడు పుట్టుంటాడని చెప్పి అధికారులు కూడా అనుకున్నారంటే ఆ సంఘటన ఎంత ఘోరంగా జరుగుండొచ్చో మీ ఊహగే వదిలేస్తున్నారు. సందీప్ చెప్పిన దాని ప్రకారం ఆ రోజు రాత్రి ఆ లేడీ డాక్టర్ తో వాళ్ళు ఆ తప్పు పని చెయ్యాలని అనుకోలేదు. ఆ అమ్మాయి మెడికల్ కాలేజీలో జరిగే మోసాలను బయట పెట్టకుండా చేయాలని వాళ్ళు అనుకున్నారు. ఆ హాస్పిటల్ చెందిన చాలా మంది అధికారులు ఆ జూనియర్ డాక్టర్లు లొంగ తీసుకుని వాళ్ళకు అనుగుణంగా పని చేయించాలని వాళ్ళు అనుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతికి పాల్పడే అవకాశం లేదని, తప్పుడు పని నేను చేయనని ఆ లేడీ డాక్టర్ కరాఖండిగా చెప్పింది. మరో గత్యంతరం లేక ఆమెని అప్పుడు అత్యాచారం చేసి చంపాల్సి వచ్చిందని సందీప్ చెప్పాడు. జూనియర్ డాక్టర్ కి ఆ హాస్పిటల్ జరుగుతున్న నేరాల గురించి, సేవ పేరుతో చేస్తున్న మోసాల గురించి అన్ని విషయాలు తెలుసు. ఈ అన్ని విషయాలను సేకరించి ఆమె పోలీసులకు చెప్పే లోపే ఆమె ఊపిరి ఆగిపోయేలా చేశాడు సందీప్. ఆమెకి ఈ విషయాలన్నీ తెలుసని చెప్పి సందీప్ కి తెలిసిన తర్వాత నయాలో భయాలో ఆవిని కంట్రోల్లో తెచ్చుకోవాలని చెప్పి సందీప్ అనుకున్నాడు. తన విషయంలో ఈ హాస్పిటల్ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి ఆ సందీప్ ఆ లేడీ డాక్టర్ కి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఎన్నో కోట్ల డబ్బు కూడా ఇస్తారని చెప్పి ఆశ పెట్టాడు. కానీ ఆ జూనియర్ లేడీ డాక్టర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ హాస్పిటల్లో జరుగుతున్న నేరాల్లో అవినీతిని తొందరలోనే ఆపకపోతే మీ గురించి పోలీసులకు సమాచారం ఇస్తారని చెప్పి ఆవిడ రివర్స్ లో బెదిరించింది. ఈ విషయాన్ని నేను న్యాయస్థానానికి కూడా తీసుకెళ్తానని చెప్పి ఆవిడ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. జైల్లో కటకటాల పాలు చేస్తారని కూడా ఆమె సీరియస్ గా చెప్పింది. దాంతో ఒళ్ళు మండిన సందీప్ ఎక్కడ తన బండారాన్ని బయట పెడుతుందని ఆమె మీద అత్యాచారం చేసి చంపేశాడు. ఈ కేసులో ముఖ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో అతను కూడా ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అండ్ రేప్ అని కూడా చెప్పాడు. హాస్పిటల్లో అప్పటికే ఒక 5 వచ్చారు. ఆ 5తో పాటు మరో 2 కూడా ఉన్నారు. 7 కలిసి ఆ జూనియర్ డాక్టర్ ని అత్యాచారం చేశారు. ఈ మధ్య కాలంలో ఎవరినైనా మర్డర్ చేసి జైలు శిక్ష తప్పించుకోవడం చాలా సులభమైంది. నేరస్తులకు ఈ చట్టం మీద, ఈ న్యాయ వ్యవస్థ మీద భయం లేకుండా పోయి అందమైన అమ్మాయిని చంపేసి ఆమె కళలను పాడు చేశారు. ఆమె తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిల్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఎవరు ఆదుకుంటారు? వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది?
ఒకవేళ నిందితులకు శిక్ష పడినా సరే పోయిన ప్రాణాలైతే వెనక్కి రావు కదా. ఇటువంటి నేరాలు ఘోరాలు జరగకుండా కట్టడి చేయడం కోసం ప్రభుత్వం బలమైన నిర్ణయం తీసుకోవాలి. గల్ఫ్ దేశాల్లో చేసినట్టుగా ఇలాంటి నీచులకు నడి రోడ్డు మీద ఒక శిక్ష వెయ్యాలి. అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా దారిలోకి వస్తారు. భవిష్యత్తులో ఇటువంటి దారుణమైన సంఘటనలు జరిగేందుకు అవకాశం అనేది ఉండదు. సమాజంలో ఇటువంటి సంఘటనలు పెరిగిపోతూ ఉంటే, దోషులకు శిక్ష పడకుండా ఉంటే ఆడపిల్లలు బయటకు రావడం కూడా కష్టమైపోతుంది. ఇటువంటి దుర్మార్గులు చిన్న చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా తమ రాక్షసత్వం చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఎటువంటి న్యూస్ పేపర్ చూసినా, ఆఖరికి సోషల్ మీడియాలో చూసినా సరే ఇటువంటి నేరాలు విచ్చలవిడిగా కనపడతాయి. క్రిమినల్స్ కి శిక్ష పడుతుందా అంటే అది ఆ దేవుడికి ఎరుక. కొన్ని రోజుల పాటు కాదు కదా, కొన్ని సంవత్సరాల పాటు ఆ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. కేసు చివరికి వచ్చి శిక్ష పడే లోపు ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఈ లోపు నేరస్తులు బెయిల్ మీద బయట తిరుగుతూ దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాపం వాళ్ళ చేతిలో నరకయాతన అనుభవించిన వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి బయటకు అడుగు పెట్టడానికి కూడా భయపడుతూ ఉంటారు. అందుకే ఇటువంటి కేసులు ఎన్నున్నా సరే తొందరగా జడ్జిమెంట్ వచ్చేలా, నేరస్తులకు తగిన శిక్ష పడేలాగా చట్టాలు మారాలి. చట్టం ఎవరికి చుట్టం కాదని అందరికీ తెలియాలి. ఈ కాలంలో అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పోటీ పడుతూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నైట్ షిఫ్ట్లు కూడా వాళ్ళు భయపడకుండా వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎన్నో భయాన్ని ఎదుర్కొంటున్నారు. ఎవరు ఎటు నుంచి వచ్చి అకస్మాత్తుగా తనపై దాడి చేస్తారో అనే భయంతో అమ్మాయిలు ప్రతి క్షణం భయపడుతూనే ఉంటున్నారు. మన దేశం అమ్మాయిలకి సేఫ్ కాదని బయట దేశాల వాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళని మన దేశానికి పంపడానికి ఆలోచిస్తున్నారు. అందుకే ఇదే సరైన సమయం. ఈ కోల్కతా కేసులు ఎవరైతే నిందితులుగా పట్టుబడ్డారో వాళ్ళందరికీ తగిన శిక్ష విధించాలి. తరతరాల పాటు వాళ్ళు పడిన శిక్ష గురించి, ఆ కేసు గురించి అందరూ మాట్లాడుకునే విధంగా ఆ శిక్ష ఉండాలి. ఇంకొకటి ఎవడైనా సరే ఇలాంటి నేరం చేయాలంటే భయపడాలి. అందుకోసం మనమందరం కలిసికట్టు నిరసనలు తెలియజేయాలి. మన వాయిస్ గవర్నమెంట్ వాళ్ళకి చేరేలా చూడాలి. సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ డాక్టర్ అని చెప్పి మనమే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేయాలి. ఈ కేసు గురించే మీ వంతుగా జస్టిస్ ఫర్ డాక్టర్ అని చెప్పి కామెంట్ చేయాలి. ఈ కేసును తొక్కి పెట్టాలని చాలా మంది చూస్తున్నారు. వాళ్ళ పేకలు ఒకేలా మీ కామెంట్స్ చేరాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది అందరికీ చేరవలసిన విషయం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.